సమయంలో కొన్ని పాటలు విందాం. మొదటిగా హిమబిందు వచ్చి ఒక పాట పాడుతుంది, తర్వాత సీనయ్య మరొక పాట పాడతాడు. కనులతో కానలేను ఆఘోర మరణం, కండ్లను తెరువంగజేయ మనకై బలిదానం. కనులతో కానలేను ఆఘోర మరణం, కండ్లను తెరువంగజేయ మనకై బలిదానం. ఎంత గొప్పదో తన త్యాగము, ఎంతెంత గొప్పదో ఆ ప్రాణ త్యాగము. ఎంత గొప్పదో తన త్యాగము, ఎంతెంత గొప్పదో ఆ ప్రాణ త్యాగము. కనులతో కానలేను ఆఘోర మరణం, కండ్లను తెరువంగజేయ మనకై బలిదానం, మనకై బలిదానం. తన దేహము చీల్చుకున్న వారి కోసమే తెలియక చేసిరి తండ్రి క్షమించుమనిని. తన పాపము ఒప్పుకున్న పాపి తోడని, పరదైసుకు వచ్చెదవని అభయముని ఇచ్చెని. ఎంత గొప్పదో తన ప్రార్థన, ఎంతెంత గొప్పదో ఆ క్షమా ప్రార్థన. ఎంత గొప్పదో తన రక్షణ, ఎంతెంత గొప్పదో ఆ పాపి రక్షణ. కనులతో కానలేను ఆఘోర మరణం, కండ్లను తెరువంగజేయ మనకై బలిదానం, మనకై బలిదానం. వంటనైన కన్న తల్లి మరియను చూచి, శిష్యునికే అప్పగించి బాధ్యతని తీర్చెని. కన్న తండ్రి చేయి విడవని ప్రేమ పుత్రుడే, నన్నెందుకు విడిచితివని వేదనతో అరిచెని. ఎంత గొప్పదో తన బాధ్యత, ఎంతెంత గొప్పదో ఆ సుతుని బాధ్యత. ఎంత గొప్పదో తన బంధము, ఎంతెంత గొప్పదో ఆ ప్రేమ బంధము. కనులతో కానలేను ఆఘోర మరణం, కండ్లను తెరువంగజేయ మనకై బలిదానం, మనకై బలిదానం. యేసు గురియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. యేసు గురియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోతున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను. దినదినము చనిపోతున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను.
పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను. నేను దప్పిగొనుచున్నాను అనే ఈ మాటను అనుసరించి సుమతి గారు మనకు వర్తమానం అందిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నాయన, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచినందుకు నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభువా, నీ వాక్యంను ధ్యానించుతూ ఉండగా మీరు మాతో ఉండండి. ఇదిగో ప్రభువా, మాకు కాదు యెహోవా, మహిమ ఘనత మీకే కలుగునుగాక. ఆమేన్. అయితే మనం ఈరోజు ధ్యానం చేస్తున్న మాట యేసుప్రభు శిలువలో పలికిన 5వ మాట. ఉన్న 7 మాటల్లో ఇది చాలా చిన్న మాట, నేను దప్పికొనుచున్నాను. అయితే అది గ్రీకులో ఇంకా చిన్న పదం, అది డిప్సో. దేవుడు ఏమన్నాడంటే శిలువ మీద డిప్సో అన్నాడు. చాలా చిన్న పదం అన్నమాట. కాకపోతే చాలా ప్రాముఖ్యమైన పదం. చిన్న పదమైనా చాలా ప్రాముఖ్యమైన యేసు పలికిన పదాలలో చాలా ప్రాముఖ్యమైనది అండ్ చాలా ఇంపార్టెంట్ అండ్ స్పిరిచువల్గా కూడా చాలా లోతైన పదం ఇది, నేను దప్పికొనుచున్నాను. అయితే ఈ విషయం మనం మొదలెట్టే ముందు అఖండ జలాలను, భూమి సృజించక ముందు అఖండ జలాలను వేరు చేసి వాటికి సముద్రం అని పేరు పెట్టిన దేవుడు ఈరోజు ఎందుకో దప్పికొనుచున్నాడు. మరి అలాగే 40 దినములు 40 పగళ్ళు మొత్తం వర్షం కురిపించిన దేవుడు ఈరోజు దప్పికొనుచున్నాడు. అరణ్యంలో బండ నుంచి నీరు తీసి ఎంతోమంది దాహం తీర్చిన దేవుడు ఈరోజు దప్పికొనుచున్నాడు. నేనే జీవ జలమును, నేను జీవపు బోటను అని చెప్పిన దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. ఇదిగో ఎవరైతే దాహం కలిగి ఉన్నారో వారు నా దగ్గరికి రండి అని పిలిచిన దేవుడు ఈరోజు దప్పికొనుచున్నాడు. అలాగే ద్రాక్షారసమును, నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు ఈరోజు దప్పికొనుచున్నాడు. ఇదిగో సముద్రమును ఆయన ఏమన్నాడు, ఇదిగో నువ్వు నెమ్మదిగా ఉండని చెప్పిన దేవుడు ఈరోజు దప్పికొనుచున్నాడు. ఇంత కంట్రోల్ ఉండి, ఇంత పవర్ ఉండి, ఇన్ని చేసిన దేవుడు ఆయన స్వతహాగా ఏమంటున్నాడంటే శిలువ మీద నేను దప్పికొనుచున్నాను అని అంటున్నాడు. అయితే మన వర్తమానంలో ఈరోజు మనం ఏం చూద్దామంటే ఆ వాక్యం ఎక్కడుందంటే ఒకసారి ఆ వాక్యాన్ని చదివి ముందుకెళ్దాం. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఆ యేసు ఎరిగి, ఇక్కడ 2 పదాలు జాగ్రత్త వినండి. అప్పటికి ఏమైంది, అంతా సమాప్తమైందని యేసు ఎరిగి. ఆ వర్డ్ ఒకటి అండర్లైన్ చేసుకోండి, యేసు ఎరిగి, జీసస్ నోస్. ఆ తర్వాత లేఖనమును నెరవేర్పుకు నేను దప్పికొనుచున్నానని ఆయన. ఇంకో రెండవ అండర్లైన్ చేసుకోండి. రెండవ ప్రాముఖ్యమైనది ఏంటంటే లేఖనములు నెరవేర్చుటకు. మూడోదిగా నేను దప్పికొనుచున్నాడు. ఇందులో మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఆయన అన్నీ ఎరిగి ఉన్నాడు ఆయన. రెండోది ఏంటంటే ఆయన ఏమయ్యాడు, లేఖనములు నెరవేర్చుటకు. మూడోదిగా ఏం చేశాడు, ఆయన దప్పికొనుచున్నాడు. కనుక ఈరోజు మన వర్తమానంలో మనం ఏం చూద్దామంటే యేసు ఎందుకు దప్పికొనుచున్నాడు, ఎలా దప్పికొన్నాడు, ఎవరి కోసం దప్పికొన్నాడు. అయితే మొదటిగా ఆయన ఎందుకు దప్పికొన్నాడంటే లేఖనాలను నెరవేర్చుటకు ఆయన దప్పికొన్నాడు. ఆయన శిలువలో ఎందుకు దప్పికొన్నాడంటే అక్కడ జరగాల్సిన లేఖనాలు కొన్ని ఉన్నాయి, ఆ లేఖనాలన్నీ ఆయన నెరవేర్చుటకు ఆయన దప్పికొనుచున్నాడు. మీరు కీర్తనలు 69:21. వారు చేదును నాకు ఆహారముగా ఇచ్చెదరు, నాకు దప్పిక అయినప్పుడు చిరక. ఇది ఆల్రెడీ రాయబడి ఉంది. కీర్తనలు 69లోను అలాగే కీర్తనలు 22లోను ఆల్రెడీ ఈ విషయం చెప్పబడి ఉంది. ఏమింది, ఆయన దప్పికొనుచున్నాడు, అప్పుడు ఆయనకి ఏమిస్తారు, చిరక. కనుక ఇది లేఖనం. ఈ లేఖనాన్ని నెరవేరుస్తాడు. ఈ కీర్తనల్ని ఈ సామ్స్ ఏమంటారంటే మెస్సియానిక్ సామ్స్ అంటారు. అంటే దేవుడి గురించి చెప్పబడిన, రాబోయే మెస్సయ్య గురించి చెప్పబడిన కీర్తనలు కాబట్టి ఈ కీర్తనలు వాళ్ళు ఏమంటే మెస్సియానిక్ సామ్స్. కనుక ఈ మెస్సియానిక్ సామ్స్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు
హీఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ వాట్ ఈస్ టోల్డ్ అబౌట్ మెస్సియా. అందుకని ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటి, ఆయనే మెస్సియా, ఆయన లేఖనాలను నెరవేరుస్తున్నాడు. కాబట్టి అందుకే మీరు బావి దగ్గర ఒక స్త్రీ వస్తుంది, సమరయ స్త్రీ. ఆ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత ఒక మాట అనిద్ది, నువ్వు ప్రవక్తవని నాకు తెలుస్తుంది, నువ్వు ప్రవక్తవని నాకు అర్థమవుతుంది అని అనిద్ది. ఆ మెస్సయ్య ఒక ఆయన వస్తాడని నాకు తెలుసు అంటాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, నీ ఎదురు కూర్చున్న ఆయనే ఆ మెస్సయ్య అని చెప్తాడు. కనుక ఈ లేఖనాలను నెరవేర్చుటకు ఆయన దప్పికొన్నాడు. ఈ మెస్సయ్యని వాటిని నెరవేర్చి ఆయన ఏం చెప్పాడంటే, సిలువలో ఆయన చెప్తాడు, వీటిని నెరవేర్చి దప్పికొని ఆయన చెప్తాడు, నేనే ఆ మెస్సయ్యను అని బాహాటంగా ప్రకటించాడు ఆయన. ఇంకోటి ఏం చేశాడంటే, ఆయన ఈ సిలువలో ఆయన సమర్పించుకున్నాడు. యోహాను సువార్త 8:28 మనిషి కుమారుని పైకెత్తినప్పుడు అంటే ఆయన సిలువ వేసినప్పుడు, నా అంతటా నేను ఏమి చేయను కానీ తండ్రి చెప్పే మాటలు అంటే ఏంటి, ఇక్కడ తండ్రి ఏం చెప్తాడు, తండ్రి చెప్పిందే లేఖనం, తండ్రి చెప్పే మాటలు అంటే లేఖనాలు. అక్కడ యేసుప్రభు చెప్తున్నాడు, నా అంతటా నన్ను పైకెత్తినప్పుడు అంటే ఆయన సిలువ వేసినప్పుడు నా అంతటా నేనేం చేయను కానీ తండ్రి ఏది చెప్పాడో అది చేస్తానన్నాడు. అంటే అక్కడ ఏంటి, నేను లేఖనాలను నెరవేర్చేవాడిని. ఆయన బాహాటంగా చెప్తున్నాడు సిలువలో, ఇదిగో నేను తండ్రి మాటలకు లోబడి ఆయన లేఖనాలను నేనేం చేస్తున్నాను, నెరవేరుస్తున్నాను అని చెప్తున్నాడు. కనుక ఆయన మొదటిగా దేని గురించి దప్పికొన్నాడంటే, లేఖనాలను నెరవేర్చుటకు కోసం, అంటే దేవుడి మాట పొల్లైనా తప్పిపోకుండా కోసం ఆయన ఏం చేశాడు, దప్పికొన్నాడు. మనకి ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, మీకు ఆల్రెడీ తెలుసు యెహోవా ఈరే అని, చిన్నప్పుడు నుంచి చదువుతున్నారు సండే స్కూల్ నుంచి. కానీ చిన్న కష్టం వచ్చినా ఏదన్నా అవసరం వస్తే వెంటనే ఏమైంది, అప్పు కోసం దాహం వస్తుంది, అంతే కదా. వేరే దానికోసం దప్పికొనిచుంటాం, దేనికోసం, అప్పు ఎక్కడ దొరికిద్దా, లేకపోతే ఏదైనా కష్టం వస్తే హెల్ప్ ఎక్కడి నుంచి. కానీ ఇక్కడ ఏంది, యేసుప్రభు లేఖనాల కోసం ఆయన ఎప్పుడు లేఖలానే మాట్లాడేవాడు. సాతాను వచ్చి ఇదిగో ఈ రాళ్ళను చేసుకొని తినంటే మనిషి బ్రతికేది రొట్టి వల్ల కాదు, ఆయన మాట ద్వారానే. ఎప్పుడు హీ కోట్స్ ద స్క్రిప్చర్స్ ఫర్ ఫుల్ఫిల్మెంట్. ఆయన మిషనే అది. కనుక ఆయన దేని గురించి దప్పికొనిచ్చున్నాడంటే, మొదటగా ఆయన లేఖనాలను నెరవేర్చుటకు దప్పికొనిచ్చున్నాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మనం అక్కడ ఇంతకుముందు చూసినట్టు యోహాను సువార్త 19లో చూసాం, ఏమని, ఆయన అన్నీ ఎరిగి ఉన్నాడు. హీ నోస్ వాట్ విల్ హ్యాపెన్ ఆన్ క్రాస్. ప్రతి ఒక్కటి బిట్టు ఇప్పుడు మనం ఎట్లా పిక్సెల్ బై పిక్సెల్ అన్నట్టు మనకి ఇప్పుడు ఎట్లా మాట బై మాట ఎలా చూస్తున్నామో, ప్రతి ఒక్కటి ఏ గంటలో ఏమి జరిగిద్దో ఆయనకి తెలుసు. ఆయన ఎరిగి ఉన్నాడు. అది జీసస్ నోస్ అని ఉంది, ఇంగ్లీష్లో ఇంకా బాగుంది, జీసస్ నోస్ ఎవ్రీథింగ్, ఈ నోస్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఏం జరిగిపోయిద్ది అంతా తెలుసు. ఇక్కడ కాంట్రడిక్టరీ ఏంటంటే, మనం ఆలోచించాల్సింది, యేసు ప్రభువును సిలువ వేసింది ఎవరు? మనమే. రోమియోలు వీళ్ళంతా కలిసి ఇంతకు మేడం చెప్పినట్టు నిర్మల వాళ్ళు 6 కోట్లు తిప్పారంట. కోట్లు తిప్పి లాస్ట్కి సిలువేశారు. కనుక యేసుక్రీస్తుని సిలువేశారు. ఇదంతా ప్రభువుకు తెలుసా? ఆయన ఎరిగి ఇవన్నీ తెలుసు జరుగుతాయని, ఇవన్నీ తెలుసు ఆయనకి. అంటే ఇప్పుడు మన లైఫ్లో ఎలా ఉండిద్దంటే, ఏదైనా చిత్తం నెరవేర్చాలంటే దేవుణ్ణి మన ప్లాన్ ఒకటి ఉంటుంది. అదంతా మనం చేస్తున్నామని మనం అనుకుంటూ ఉంటాం. యూదులు ఈ రోమిలు కూడా అట్టే అనుకున్నారు, ఈయన పట్టాము, గుడ్ ఫ్రైడే రోజు వేసేద్దాం, నెక్స్ట్ సమాధిలో పెట్టేద్దాం, ఇదంతా దిస్ ఆర్ దేర్ ప్లాన్. బట్ యేసుకు ఇంకో ప్లాన్ ఉంది. హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే చూడండి, హీ ఈజ్ వెరీ పర్టికులర్. ఆయన ఎంత పర్టికులర్గా ఉన్నాడు స్క్రిప్చర్స్ మీద అంటే, నెక్స్ట్ ఏం జరిగిద్దో ఆయనకి తెలుసు. అలా మన జీవితాల్లో కూడా వీ నో అల్టిమేట్గా గాడ్ ఈజ్ అవర్ సేవియర్, మనం రక్షించగలడు, మనల్ని కాపాడగలడు అని మనకు తెలుసు. బట్ స్టిల్ వీ డోంట్ ఆయన వాక్యం కోసం దప్పికొనం. మనకు సమస్య వస్తే ఆయన వాక్యం కోసం దప్పికొనాలి, ఆయన మాట కోసం దప్పికొనాలి, ఆయన ఆజ్ఞ కోసం బైబిల్లో ఎతకాలి. ఈ సమస్యకి అది ఎక్కడుందో ఆన్సర్ అని ఎతకాలి, ఆ మాట కోసం దప్పికొనాలి, ఆ మాటను ఎక్కడుందో పట్టుకొని దాన్ని మెడిటేట్ చేస్తే, జీవారాత్రంలో దాన్ని మెడిటేట్ చేస్తే, ఇట్ విల్ కమ్ పాస్ ఇన్ టు యువర్ లైఫ్. మీ జీవితంలో అది నెరవేరేది. కానీ మనం దప్పుకునేటప్పుడు
వాటి మీద వేరే తప్పుకుంటాం సమస్య వస్తే. కానీ ఈయన దేని గురించి తప్పుకున్నాడో చూడండి యేసుప్రభు. ఆయనకు అంత వాళ్ళు ఏమనుకుంటున్నారు, అందరూ వాళ్ళు వేస్తున్నారు సిలువ అనుకుంటున్నారు. బట్ హీ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకు అంతా తెలుసు. పేతురు ఒక చక్కని మాట అడుగుతాడు, ప్రభు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. పేతురు అవును ప్రభు అంటాడు. మళ్ళీ అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఇదంతా ఎందుకులేని పేతురు చక్కటి సమాధానం చెప్తాడు, నువ్వు అన్నీ ఎరిగిన వాడివి కదా నాయన, యూ నో ఆల్ థింగ్స్, జీసస్ నో ఆల్ థింగ్స్. నెక్స్ట్ కొడతారు, నెక్స్ట్ ఈయన అన్నీ చేస్తారని ఈ తెలుసు. బట్ స్టిల్ హీ ఏ సబ్మిషన్. ఆయన ఓన్లీ లేఖనాల కోసం, దాన్ని నెరవేర్చడం కోసమే దప్పికొన్నాడు. ఆయన కాన్సన్ట్రేషన్ వేరే దాని మీద లేదు. కనుక లేఖనాలు నెరవేర్చుటకు ఆయన దప్పికొనున్నాడు మొదటిగా. రెండోదిగా ఆయన ఎందుకు దప్పికొనుచున్నాడంటే, ఎలా దప్పికొనుచున్నాడంటే, ఇది చాలా నేను చాలా విన్న మెసేజెస్లో అంతా ఏం చెప్తారంటే, మోస్ట్లీ దేవుడు కూడా మనుష్యుడు ప్లస్ దైవకుమారుడు కాబట్టి ఆయనకు కూడా సిలువలో దాహం వేసింది. జనరల్గా నేను దాహం వేస్తున్నా కానీ అన్నాడు, నేను దప్పికొనిచున్నాను అన్నాడు. బట్ దట్ స్క్రిప్చరల్లీ అదంత కరెక్ట్ కాదు. కంప్లైంట్, జీసస్ నెవర్ కంప్లైంట్ ఇన్ ద క్రాస్. ఆయన ఎప్పుడూ సాకులు చెప్పలా సిలువలో. హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్. ఆయనకు తెలిసి ఏం జరుగుతుందో. ఆయన దాని గురించి ఎంతో అర్థం ఉండే ఆ మాట మాట్లాడాడు. ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ పెయిన్. లేకపోతే ఆయన సిలువలో ఓడిపోయి నా పని అయిపోయింది ఇంకా నాకు దప్పికొనిచుంది అన్న మాట కాదు అది. ఇట్ ఈస్ సో పవర్ఫుల్ స్టేట్మెంట్. అది చాలా లోతైన ఆధ్యాత్మికమైన విషయం కలిగిన మాట అది. అంటే కానీ ఆయన ఫిజికల్గా చాలామంది చెప్తారు సిలువలో ఎక్కువ బాధ ఉంటుంది ఆ టంగ్ వల్ల, డిహైడ్రేట్ అయిపోయి. నో అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ దేవుడు చెప్పింది అయితే దాని గురించి కాదు. అది నేను రూఢిగా నమ్ముతున్నా. దేవుడు చెప్పింది దాని గురించి కాదు. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ సఫరింగ్. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కంప్లైంట్ చేయడు క్రాస్లో. ఒకవేళ అలాంటి నొప్పి గురించి కంప్లైంట్ చేయాలంటే ఇంతకుముందు ములికే రైటం పెట్టారు, అప్పుడు అనొచ్చు కదా, నొప్పి పుడుతుంది చిన్నగా పెట్టండి, అది పొడిచారు అప్పుడు అనొచ్చు. కొరడాతో కొట్టారు, పదెందుకు అవి చేసుకోవచ్చు కదా, హీ వుడ్ హ్యావ్ బార్గెన్, అడిగి ఉండొచ్చు కదా. అలాంటివి ఏ ఉండవు. హీ నెవర్ కంప్లైంట్. ఎన్ని కొడతారు, ఎన్ని పిడుగులు అన్నీ తెలుసు ఆయనకి. హీ నో ఎవ్రీథింగ్. కనుక అక్కడ అసలు యాక్చువల్గా ఆయన దేని గురించి దప్పికొనిచున్నాడంటే, మీకు పాస్ ఓవర్ అంటే ఈ పస్కా పండుగ తెలుసు కదా. పస్కా పండుగ ఎందుకు వచ్చిందంటే, ఈజిప్ట్ నుంచి ఇస్రాయేల్ని బయటికి తీసుకురావడానికి యేసు ప్రభు చేసిన కార్యాలన్నిటిని గుర్తు చేసుకుంటూ ఆఖరి కార్యం మీకు తెలుసు ఆ రక్తం దాని మీద రాస్తే అప్పుడు ఆయన వాళ్ళకి 4 వాగ్దానాలు చేశాడు. ఒకటి ఏంటంటే ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ అని, దాన్ని ఏమంటారంటే శుద్ధీకరణ వాక్యం. ఇంకోటి ఏం చేశాడు ఆయన, రిడెంప్షన్, అక్కడ నుంచి రక్షిస్తానన్నాడు, రక్షణకరమైనది. ఇంకోటి విమోచిస్తానన్నాడు వాళ్ళని. ఇంకోటి ఏంటంటే నేనే ఇక మీకు దేవుడుగా ఉంటానన్నాడు. ఈ 4 వాగ్దానాలు చేశాడు. కనుక వీళ్ళు ఎప్పుడైనా పస్కా పండుగ జరుపుకునేటప్పుడు యూదుల ఆచారాల్లో ఎలా జరుపుకుంటారంటే 4 కప్పులు పెడతారు అక్కడ. ఫస్ట్ కప్పు తాగుతారు, సెకండ్ కప్పు తాగుతారు, కొన్ని పాటలు పాడతారు, తర్వాత 3వ కప్పు తాగుతారు, లాస్ట్లో 4వ కప్పు తాగుతారు. ఇది క్రమేణా ఏమైపోయిందంటే ఒక కప్పుకు వచ్చేసింది. ఇప్పుడు మనం తీసుకుంటాం కదా బ్రెడ్ అండ్ వైన్, ఇదంతా ఒకటే చేస్తున్నారు. కానీ ఇంతకుముందు అలా ఉండేది కాదు. యూదుల ఆచారం ప్రకారం దే యూస్ టు డ్రింక్ ఫ్రమ్ 4 కప్స్. 4 కప్స్ ఉండేవి. ఆ 4 కప్స్ దేనికి సాదృశ్యం అంటే, ఒకటి శుద్ధీకరణ, ఎందుకంటే వాళ్ళని శుద్ధి చేసి బయటికి తీసుకొచ్చాడు కాబట్టి, ఇంకోటి వాళ్ళని రక్షించాడు కాబట్టి, ఇంకోటి సాదృశ్యం ఏంటంటే వాళ్ళు విమోచించాడు కాబట్టి, 4వది ఏంటంటే వాళ్ళు స్తోత్రగానం చేస్తా స్తుతి పాత్ర. కనుక ఈ 4 పాత్రలు వాళ్ళు సాదృశ్యంగా పెట్టుకొని 4 పాత్రలో నుంచి తాగేవారు. అవన్నీ అవి తాగుతా వాళ్ళు 113, 114, 115, 17, 18 కీర్తనలు పాడుతా ఈ 4 పనులు చేస్తారు. ఈ 4 పాత్రలు తాగేవాళ్ళు. మీరు ఆ కీర్తనలు పరిశీలిస్తే మీకు తెలిసిద్ది వాళ్ళు దేని గురించి పాడతా తాగుతున్నారని. అక్కడ ప్రభు చేసిన అద్భుతాలన్నీ వాళ్ళు పాడతా ఈ 4 కప్స్ తాగుతారు. ఇది విధానం, పస్కా పండగ చేసుకునే విధానం. అయితే ఇక్కడ యేసుప్రభు ఏం చేశారు, పేతురుని పిలుస్తాడు. లోకాసువార్త 22లో పేతురుని యోహాన్ని పిలిచి నాకెళ్ళి పస్కా రెడీ చేయమంటాడు.
పస్కా రెడీ చేయమంటే మేడ మీద గదిలో వాళ్ళు రెడీ చేస్తారు. ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలించాల్సింది ఏంటంటే, అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో తాగింది మూడే తాగాడు, నాలుగోది తాగల, నాలుగో పాత్ర తాగల. మీరెట చెప్తారు బ్రదర్ అంటే, ఒకసారి లోకాసు వార్త 22:42, లోకాసు వార్త 22:42. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుండి అంటాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించండి అంటాడు. ప్రార్థన చేస్తా గిన్నె గురించి ఏం ప్రార్థన చేస్తున్నాడు యేసుప్రభు అక్కడ? ఇంకో మంచి వాక్యం చెప్తా, అదైతే మీకు ఇంకా బాగా. యోహాను సువార్త 8:1. యోహాను సువార్త 8:1. పేతురు చెవు నరుగుతాడు, మీకు గుర్తుందా? ఎవరు చెరువు నరుగుతాడు అడుగుతాడు పేతురు. వాళ్ళని పట్టుకోవడానికి అందరూ వస్తే చెవు నరికేస్తాడు పేతురు. అప్పుడు పేతురుకి యేసుప్రభు, పేతురే చాలా ఆశ్చర్యపోతాడు, సీరియస్ అవుతాడు యేసుప్రభు పేతురు మీద. నా తండ్రి గిన్నెలో నుంచి నన్ను తాగనీవా అంటాడు. నా తండ్రి గిన్నెలో నుంచి నువ్వు నన్ను తాగనీవా అంటాడు. నెక్స్ట్ ఏంటి? ఆయన సిలువలో తాగాలి, ఒక గిన్నె తాగాలి. ఆయన పస్కా ఆల్రెడీ ప్రారంభించేశాడు. ఎక్కడ? శిష్యులతో కలిసి మేడ మీద గదిలో పస్కా ప్రారంభించేశాడు. అక్కడ ఆయన 3 కప్స్ తాగేశాడు. లాస్ట్ కప్పు తాగాలి, ఇంకా తాగల. ఆయన ఎక్కడ తాగాలంటే అది సిలువ మీద తాగాలి. అదే నెరవేర్పు. ఇప్పుడు కీర్తనలు 69లో చెప్పబడిందందే, వాళ్ళు ఒక చిరకనివ్వాలి ఆయనకి. ఎక్కడ ఇవ్వాలి? సిలువ దగ్గర ఇవ్వాలి. ఆ సిలువ దగ్గర ఆయన చిరక తాగాలంటే ఏం చేయాలి? దప్పికొనాలి. ఆయన పస్కా కంప్లీట్ చేయాలంటే పస్కాలో పద్ధతి ఏంటంటే, ఆ 4 కప్స్ తాగేసిన తర్వాత, 4 పాత్రలు తాగేసిన తర్వాత బలి చేస్తారు. అప్పుడు ఇంకా అది పస్కా బలి అయింది. ఇక్కడ యేసు ప్రభు పస్కా బలి, సిలువ మీద ఆయన బలి అయిపోవాలి. బలి అవ్వాలంటే ఆయన ఏం చేయాలి? ఫస్ట్ దప్పికొనాలి. దప్పికొనితే ఆయన 4వ కప్పు తాగినట్టు. ఆ 4వ కప్పు తాగితే, అందుకే ఆ పాత్ర గురించి ఆయన అంత బాధపడ్డాడు. ఆ పాత్ర గురించి అంత డిస్కషన్ చేశాడు దేవుడితో. ఆ పాత్ర నా దగ్గర నుంచి నీ చిత్తమైతే తీసేయమన్నాడు. అదే పాత్ర ఆయన అక్కడ సిలువలో తాగాలి. అదే నెరవేర్పు. అదే కీర్తనలో రాయబడ్డాడు. దావీదు రాస్తాడు 69లో, వాళ్ళు నువ్వు దప్పికొరుచుంటావు, అప్పుడు నీకు చిరకనిస్తారంటాడు. చిరకను ఆయన నాకుతాడు, అప్పుడు తాగుతాడు. అక్కడికి అయిపోద్ది 4వ కప్పు. అప్పుడు అంటాడు యేసుప్రభు సమాప్తమైందని, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటాడు. అంటే ఏమి చేశాడు అక్కడ? ఆయన పస్కా కంప్లీట్ చేశాడు. అప్పుడు చచ్చిపోతుంది పస్కా బలి. అప్పుడు చచ్చిపోతాడు ఆయన. అప్పుడు ఆయన పస్కా బలిగా మారతాడు మన పాపాల కోసం. కనుక ఆయన దప్పిక కొనింది ఎందుకంటే, సిలువలో ఆ పాత్ర తాగటానికి. ఏదైతే లోకాసు వార్తలో ఆయన ప్రార్థించాడో ఆ పాత్ర తాగటానికి ఆయన దప్పికొన్నాడు. అది అందరి పాపం అని చెప్పబడింది. కనుక ఆయన అది తాగటానికి దప్పికొని ఆయన అడుగుతాడనమాట. 1 కొరింథీయులు 5:7. ఎవరు క్రీస్తు అంటే ఎవరంటే అక్కడ ఆ వాక్యం ప్రకారం క్రీస్తు అనబడిన మన పస్కా బలి. కనుక ఆయన సిలువలో దేనిగా పోల్చారు? చాలా. యోహాను కూడా అంటాడు, అదిగో పాపంను మోసుకోపోయే గొర్రెపిల్ల అంటాడు ఆయన. కనుక ఆయన పస్కా బలి. కనుక పస్కా పద్ధతిలో ఏంటంటే, ఆ 4వ కప్పు ఎప్పుడు తాగితే, ఆ పాత్ర ఎప్పుడైతే తాగితే అప్పుడు అది బలిగా మారిపోద్ది. అక్కడ తర్వాత వాళ్ళు బలి చేసి తింటారనమాట ఆ బలిని. కనుక ఆయన బలి అవ్వటానికి, ఆ 4వది నెరవేర్చడానికి ఆయన అలా గప్పుకున్నాడు. అయితే లాస్ట్గా 3వది ఏంటంటే, ఆయన ఎవరి కోసం దప్పికొన్నాడు? ఆయన ఎవరి కోసం దప్పికొన్నాడు? ఎవరి కోసం దప్పికొన్నాడు అంటే మన కోసం దప్పికొన్నాడు. ఎందుకంటే ఆయన మన దప్పిక తీర్చి ఆయన జీవజలాలు ఇవ్వాలంటాడు. మీరు బాగా గమనిస్తే యోహాను సువార్త 4లో సమరయ స్త్రీ ఉంటుంది. సమరయ స్త్రీ దగ్గరికి ఆయన వచ్చి, నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వమంటాడు. కానీ అది అధ్యాయం అంతా చదివాను నేను, కానీ ఎక్కడ ఆయన నీళ్లు తాగినట్టు ఉండదు. నీళ్ళు అడుగుతాడు, ఆమె తోడివ్వదు, ఆయన తాగడు. కానీ డిస్కషన్ అంతా నీళ్ళ గురించే ఉంటుంది. అక్కడ ఆయన అడిగింది ఆ దప్పిక గురించి కాదు, ఆయన అడుగుతుంది ఈ దప్పిక గురించి, మన పట్ల ఉన్న దప్పిక గురించి. ఆమెకు ఆల్రెడీ 5 భర్తలు ఉన్నారు, ఆయన దప్పిక తీరలా. ఆయన ఆమె దప్పిక గురించి అడుగుతున్నాడు. ఇప్పుడు ఆమె అప్పుడు చెప్పింది, అప్పుడు మారిపోయింది ఆమె. కనుక యేసు ప్రభు మనకి ఈరోజు ఎన్నో దప్పికలు ఉండొచ్చు.
కొంతమంది ఆస్తి కోసం దప్పికొనవచ్చు, కొంతమంది ఇంకే ఎన్నెన్నో రకాల దప్పికలు, ఈ లోకపరమైన దప్పికలు ఎన్నో ఉండొచ్చు. ఏవైనా సరే ఆ దప్పిక తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే నీ కోసం నా కోసం ఆల్రెడీ దప్పికొన్నాడు సిలువలో. మళ్ళీ నువ్వు కొనాల్సిన అవసరంలా. అరే నా బిడ్డలు అది చాలా వాటి కోసం మనం దప్పికొని ఉంటాం, చాలా కోరికలు ఉంటాయి, చాలా తృష్ణ కలిగి ఉంటాం చాలా వాటి కోసం. ఆ యేసుప్రభు ఏం చెప్తాడంటే అరే బాబు ఆల్రెడీ ఐ డిడ్ ఇట్, నేను ఆల్రెడీ దప్పికొనే నీకోసం. అందుకని ఆయన అంటాడు ఎవరైనా దప్పికొని నా దగ్గరికి వస్తే నేను జీవజలం ఇస్తా అంటాడు. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఇప్పుడు మనం నిజంగా యేసు కోసం దప్పికొనుచున్నామా అని ఆలోచిస్తే, చిన్నప్పుడు చిన్న పోయం చదివేవాడు నేను, అది గుర్తొచ్చింది నాకు నిన్న. చదివారంటే ఎంతమంది చదివారు? పుస్సీ క్యాట్ అది విన్నారా? పుస్సీ క్యాట్ వేర్ హ్యావ్ యూ గాన్ అంటే ఐ హ్యావ్ గాన్ లండన్. ఎందుకు వెళ్ళిందంట లండను? టు సీ ద క్వీన్. హ్యావ్ యూ సీన్ ద క్వీన్ అంటే నో, ఐ ఫైట్ విత్ ద మౌస్ అండ్ కేమ్ బ్యాక్. ఇక్కడ ఆ పిల్ల ఎవరో తెలుసా? మనం దీన్ని కొంచెం మార్చి చెప్తా. క్రైస్తవులారా గుడ్ ఫ్రైడే రోజు చర్చికి వచ్చారా? వచ్చాం. ఏం చేశారు? సిలువలో వెళ్ళాడుతున్న యేసుప్రభుని చూసి ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటా పక్కన అంతా మాట్లాడి వెళ్ళిపోయాం, సారీ డ్రింక్స్ తాగి వెళ్ళిపోయాం. ఇప్పుడు అలా ఉంది. వీఆర్ నాట్ థర్స్ట్ అబౌట్ క్రైస్ట్. ఆ బుద్ధిమాలిన పిల్లల్లాగా మనం ఉంటున్నాం. ఆ పుసి క్యాట్ కూడా అదే, లండన్ పోయిందంటే ఇక్కడ నుంచి చూడటానికి. అక్కడ పోయి కింద ఎలుకుంటే దాని ఎంపటి తిరిగి వచ్చేసింది, క్వీన్ చూడాల. ఇక్కడ రాజు ఆలాడుతున్నాడు, మన రాజు ఆలాడుతున్నాడు. వస్తాం వాక్యాలను చదువుతాం, వీ నెవర్ సీ వాట్ హీఈస్ డూయింగ్. కనుక అలా ఉండకూడదు. మనం ఆయన కోసం ఆయన ఆల్రెడీ దప్పికొన్నాడు, ఆయన కోసం మనం దప్పికొని ఉండాలి. మన దప్పిక ఏదైనా తీర్చగలిగే ఏకైక పర్సన్ అక్కడ ఉన్నాడు సెలవులో. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మన కోసం దప్పికొని పోయాడు. మనం ఏదైతే దప్పికొనిచ్చున్నామో ఆల్రెడీ ఆయన తీసేసుకున్నాడు. కనుక ఆయన దగ్గరికి వెళ్తే నీ దప్పిక తీర్చగలడు ఆయన. కనుక ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘముకి, సంఘ కాపరికి వందనాలు. చక్కగా మనకు వర్తమానం అందించారు. దేవుడు ఆవిడని వారి కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.